తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏడాది కూటమి పాలనలో వైఫల్యాలు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామంటూ విశాఖ వైసీపీ కార్యాలయంలో నేతల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అవినీతి వైఫల్యాలను బయటపెడుతుందని వారు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ పై త్వరలో పోరాటం చేస్తామని, ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్షసాధ్యం చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, ఏడాదిలో 1.50 లక్షల కోట్ల అప్పు తప్ప ఎలాంటి సాఫల్యం లేదని విమర్శించారు. రాజ్యాంగం ఏంటంటే ఆర్టికల్ 21 లిబర్టీ, ఫ్రీడమ్ టు లివ్, మనం బ్రతకడానికి, అలాగే లిబర్టీ, ఈ రెండు చాలా చక్కనైన అంశాలని ఆ ఆర్టికల్ 21లో అమర్చడం జరిగిందన్నమాట. ఈరోజు రెండింటికంటే ముఖ్యమైనది, నేను ఎవరైనా సరే ప్రశ్నిస్తే బ్రతకడం కావాలా, లిబర్టీ కావాలంటే నేనైతే లిబర్టీయే కావాలంటాను. I feel like lying on my feet rather than by living on my knees. మోకాల మీద ఒకే కన్నా నా పాదాల మీద చావుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట. ఎటువంటి కేసులు పెట్టినా కానీ జాబ్ పొందుతున్నాం అన్నమాట. ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళెవరు కూడా నమ్మరు. వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అంటే గైడెన్స్ ఇస్తాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పరిపాలనలో మనకు తెలిసింది ఏంటంటే, జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక మోసం. ఇది అక్షరాలతో కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా నేను మొట్టమొదటి చెప్తూనే ఉన్నాను. చంద్రబాబు సుమారు 1000 PhDలు తీసుకుంటాడు. ఎలా మోసాలు చేయాలి, ప్రభుత్వ సొమ్ముని దోచుకోవాలి, పేద ప్రజలు ఏ రకంగా మోసం చేయాలి, ఈ విషయాల మీద వందల వేల PhDలు చేసినటువంటి మనిషి శ్రీ చంద్రబాబు గారు. మీ అందరికీ కూడా తెలుసు, పేదల పెళ్లిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వారు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి పేదవాడు, ప్రతి పేద ఇల్లు, ప్రతి మధ్యతరగతి ఇల్లు సంతోషంగా, సుఖంగా, శాంతిగా ఉండేలాగా చేసినటువంటి సంగతి మనం మర్చిపోలేకపోతున్నాం. అందుచేతనే ఈ రోజున సంవత్సరం అయిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఎందుకేసామో ఓటు ఈ యొక్క చంద్రబాబుకి మోసం చేస్తున్నాడు. అదే మనం నమ్ముకునేటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం మోసం చేశాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జగన్ గారిని దీవించాలి. జగన్ గారి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అందరూ కూడా ఆలోచించి ఈ రోజున ఈ యొక్క పుస్తకాలు చేస్తున్నాం. కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన అద్భుతమైన కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం. ఆ రోజు చదువుకోవాలనుకునే తప్పన తాపత్ర ప్రతి ఒక్కరూ కూడా, ఏ పేద విద్యార్థిని కూడా ఆర్థిక స్తోమత లేక నిరక్షరాస్యులుగా మారకూడదు, వారి ఉన్నత విద్యావంతులు చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా అమ్మఒడి పథకాన్ని తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు చూశారు. ఈరోజు మన తల్లి వందనాన్ని చూపించే కార్యక్రమంలో ఎలాంటి సడకతలో ఏ విధంగా వార్తలు పెట్టినట్టు ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేశారో మనం చూసాం. అది దాని గురించి ఎక్కడైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఈ రోజు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎవరైనా సరే తల్లికి వందనం పథకం గురించి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వ్యతిరేకిస్తే మిమ్మల్ని కేసులు పెట్టి లోపల నిర్మించే ప్రయత్నం చేస్తారంటే ఈ కార్యక్రమం అమలు చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, ఈ రాష్ట్ర పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించలేదు, ఇచ్చిన హామీల్ని అమలు చేయలేక హామీల గురించి కానీ సూపర్ 6 గురించి కానీ వారి మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుతుంటే ఈరోజు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు ప్రజల వ్యక్తులు ఈ పుస్తకంలో చాలా సింపుల్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అంటే కొన్ని పుస్తకాలు వచ్చినాయి, మళ్ళీ తర్వాత ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రతి ఒక్క మొబైల్ కూడా మనం పుస్తకం మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు కూడా అందులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఈ పుస్తకంలో రూపొందించింది ఒకటి,
ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అరాచకాలు, దుర్మార్గాలు, దిగజారి ఆధారం గురించి, అదేవిధంగా రైతు రాజ్యాంగం పేరుతో ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేస్తున్న దాడుల గురించి, తీవ్ర అధికార వినియోగం గురించి, తప్పుడు కేసుల గురించి, మూడోది పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని భీమవరం 1 టౌన్ సీఐ ఎం నాగరాజు అన్నారు. జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2 నెలల పాటు జరిగే వన మహోత్సవంలో భాగంగా భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి, 1 టౌన్ పోలీస్ స్టేషన్, టౌన్ రైల్వే స్టేషన్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తల్లి పేరిట ఒక మొక్కను నాటాలని అన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు మాట్లాడుతూ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పేరున కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. భీమవరం పట్టణ తూర్పు, పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, బొబ్బిలిశెట్టి ప్రసాదులు మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగల ప్రభాకర్ గాంధీ, డాక్టర్ విజయదుర్గ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ నెల జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాకు ఆగస్టు 5వ తారీఖు దాకా మొక్కలు నాటే కార్యక్రమం ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ గారు నాగరాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు శివ గారు, అలాగే ప్రసాద్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈరోజు అందరికీ తెలుసు, పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రతి పౌరుడి మీద ఉంది. ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోయిన పరిస్థితి. ఈవేళ మొక్కల్ని మనం పెంచడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకు ఆక్సిజన్ ఇవ్వటం జరుగుతుంది. ఈవేళ మన ఆరోగ్య జీవనశైలి ఏదైనా మనకు సక్రమంగా జరగాలి అంటే అది పర్యావరణాన్ని రక్షించాలి. మన జీవనశైలి బాగుండాలి అంటే మొక్కల్ని పెంచే పాత్ర మన అందరం కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ దివస్ సందర్భంగా కూడా మాకు ప్రతి ఒక్కరూ కూడా తల్లి పేరు మీద మొక్క నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున 2 నెలలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా కూడా ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ప్లాస్టిక్ నిర్మూలన, ఏదైతే విపరీతమైన ప్లాస్టిక్ వాడకం ఎక్కువైందో ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అందరూ కూడా ప్లాస్టిక్ని వాడటం నిర్మూలించాలి, మొక్కల్ని మనం నాటాలని చెప్తున్నాను. ఈ రోజుల్లో పెద్ద పెద్ద మొక్కలు, వృక్షాలు ఉన్నాయంటే గతంలో ఎక్కువ మొక్కలు నాటి మొక్కల్ని ఒక ఇంట్లో సంటి పిల్లని చూసినట్టు చూసే రోజులు అవి. ఈవేళ మొక్కల్ని ఊరికే మనం నరికివేసే పరిస్థితి ఏదైతే ఉందో అందరూ కూడా దాన్ని నిషేధించి మనం పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని రక్షించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు 2 నెలలు కంటిన్యూగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం. అందులో భాగంగా ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు వారు శ్రీదేవి గారు, అలాగే భీమవరం పట్టణ అధ్యక్షులు బొబ్బిలిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే అడబాల శివ గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి ముఖ్యంగా మా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పచ్చదనం నింపే విధంగా మంచి మొక్కలు నాటడం జరిగింది. చాలా ధన్యవాదాలు. మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడో మన పూర్వీకులు నాటినటువంటి మొక్కల వల్ల ఈరోజు మహావృక్షాలు అయ్యి మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఈరోజు మనం డెవలప్మెంట్ అని, అభివృద్ధి అని ఏదో ఒక రకంగా రోజు మొక్కల్ని ఎక్కడో చోట మనం చెట్లను కొట్టడం అనేది పరిపాటుగా జరుగుతుంది. అది మన అభివృద్ధిలో భాగంగా రోడ్డు వైడనింగ్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానివ్వండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, మనం మనకు తెలియకుండానే ఎన్నో మొక్కల్ని, ఎన్నో చెట్లను మనం నరికివేయడం జరుగుతుంది. అప్పుడు మనకి పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగి అది మన జీవితాలని ప్రభావితం చేస్తుంది. మానవ మనుగడ ప్రశ్నార్థకంగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం మానవులే కాకుండా భూమి మీద ఉన్నటువంటి మిగతా జీవరాశులన్నీ కూడా మొక్కలు లేకపోవడం వల్లే పర్యావరణం మామూలుగా క్షీణించడం వలన అన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటాయి. అటువంటిది లేకుండా ఈ మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం అలవాటు చేయాలి.
ప్రజలకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి అందరినీ కూడా ఇక్కడ బీజేపీ నాయకులు అందరినీ కూడా పేరున కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాను. ఏదైతే మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మనం 2020లో పెద్ద ఉపద్రవం నుంచి మనం బయటపడ్డాం. దానికి కారణం మన అందరికీ తెలుసు. కోవిడ్ అనేది ఎంత మహమ్మారి మనల్ని ఇబ్బంది పెట్టిందో, అయినప్పటికీ కూడా భారతదేశం కొద్దిగా సుభిక్షంగా ఉందంటే ఖచ్చితంగా మనందరూ పూర్వీకులు మనల్ని చెట్లు వేసి మొక్కలు వేసి కాపాడడం కారణంగానే కొంతవరకు మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నామని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే తరానికి మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే మనం ఒక మొక్క నాటి ఆ మొక్కని వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు భవిష్యత్తు మన ఈ మొక్క ఇచ్చే ఆక్సిజన్ వల్ల మరి ఆరోగ్యంగా ముందుకు వెళ్తారని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు. అందరం కూడా మన తల్లి మనల్ని ఎలాగైతే పెంచి ఎంతవరకు పెద్ద చేసిందో ఆ తల్లి ఆవిడ ఉంటే ఆవిడ చేతుల మీదుగా ఒక మొక్క నాటించడం, లేదంటే ఆవిడ పేరు మీద ఒక మొక్క నాటించడం అనేది మన కార్యకర్తలే కాదు, మన ఉండే గ్రామాల్లోని వార్డుల్లోని ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద మొక్క నాటితే ఆ తల్లి పేరు మీద ఉన్న మొక్కను బతికించుకోవడానికి కూడా మనం చాలా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ మొక్క పర్యావరణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ఈ జనాల్ని ఎడ్యుకేషన్ చేయడంలో మన సుబ్రహ్మణ్యం లాంటి సీనియర్లు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్లో ఉండే వ్యక్తులను కూడా ఎడ్యుకేషన్ చేసి తల్లి పేరు మీద మొక్క నాటించి దాన్ని మరి సంరక్షణ కూడా మనం ఆ ఇంట్లో పెద్దలు తీసుకుని దాన్ని సంరక్షించినైతే రాబోయే రోజుల్లో ఎటువంటి ఉపద్రవానైనా మనం ఎదుర్కొని మన ఆరోగ్యానికి మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతామని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధించే కుసంస్కృతి జగన్ది విమర్శలు గుప్పించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తల్లికి వందనంపై వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి సవిత. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఫైర్. తల్లికి వందనం పథకంలో ఏకంగా 30 లక్షల మందిని తగ్గించాలన్న మాజీ మంత్రి అంబటి. చంద్రబాబు లోకేష్లు చెప్పేవన్నీ అబద్ధాలేననే ఆగ్రహం. వీరజవాన్ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం 25 లక్షలు అందజేత. మురళీనాయక్ తల్లిదండ్రులకు చెక్ అందజేసిన ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, జయకృష్ణ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.